హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ లైఫ్ స్టైల్ ఆఫ్ నిష్ఠ. ఎలా ఉన్నారంతా? బాగున్నారా? ఈరోజు వీడియో కార్తీక పురాణం అధ్యాయం 26. ఈరోజు 26వ రోజు బహుళ ఏకాదశి. ఈరోజు కుబేరుణ్ణి పూజించాలి, ఉపవాసం ఉండాలి, ఏమీ తినకూడదు. కంది, పెసర, శనగలు మొదలగునవి దానం చేయాలి. సిరి సంపదలు చేకూరును. 26వ రోజు చేయవలసినటువంటి పారాయణం. దుర్వాసుడు శ్రీహరిని శరణు వేడుట. అత్రి మహాముని అగస్త్యునితో దుర్వాసుని కోపం వల్ల కలిగిన ప్రమాదం గురించి ఈ విధంగా మిగిలిన వృత్తాంతం గురించి చెప్పసాగాడు. ఆ విధంగా దుర్వాసుడు భూలోకాల్లో, భువర్లోకాల్లో, పాతాళ లోకాల్లో, సత్యలోకాల్లో తిరిగి అన్ని లోకాల్లోనూ తనను రక్షించువారు లేకపోవటచే వైకుంఠంలోని శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి, మాధవ, వాసుదేవ, జగన్నాథ, శరణాగతులను రక్షణ కలిగించేవాడా, రక్షింపుము. నీ భక్తుడైన అంబరీషునిపై కోపముతో మహాపరాధన చేశాను. నీవు బ్రాహ్మణ ప్రియుడవు. బ్రాహ్మణుడైన భృగు మహర్షి నీ వక్షస్థలంపై తన్నినను భృగు మహర్షిని క్షమించావు. ఆ విధంగానే నన్ను క్షమించు. కోపముతో నీ భక్తునికి శాపమిచ్చి నన్ను కూడా రక్షింపుము. శ్రీహరి, నీ చక్రాయుధము నన్ను చంపుటకు వచ్చుచున్నదని దుర్వాసునుడు శ్రీమన్నారాయణ్ణి అనేక విధాలుగా వేడుకొంచున్నాడు. ఆ విధంగా దుర్వాసునుడు తన అహంకారం వదిలి తన్ను ప్రార్థించుట చూసి శ్రీహరి చిరునవ్వుతో, దుర్వాస, నీవు శివస్వరూపుడవు, అఖండ శక్తి సంపన్నుడవు. నీ వంటి తపోధనులకు నాకు అత్యంత ప్రియులు. నీవు బ్రాహ్మణ రూపంలో పుట్టిన రుద్రుడవు. నిన్ను చూసిన వారు 3 లోకములందు భయపడుట సహజమే కదా. నేను ప్రతి యుగమునందున గో, దేవ, బ్రాహ్మణ, సాధుజనులకు కలిగే ఆపదలను పోగొట్టుటకు ఆయా పరిస్థితులకు తగిన రూపాలు ధరించి దుష్ట శిక్ష రక్షణ చేస్తాను. నీవు ఏ కారణము లేకుండా నా ప్రియభక్తుడైన అంబరీషుణ్ణి శపించితివి. నేను శత్రువుకైనను మనోవాకాయములందు కూడా కీడు తలపెట్టను. అంబరీషుడు ధర్మంగా ప్రజాపాలన చేసిన సజ్జనుడు. అటువంటి నా భక్తుణ్ణి నీవు అనేక విధాలుగా దూషించి నీ ఎడమ పాదముతో తన్నినను సహించాను. అతని ఇంటికి నీవు అతిథివై వెళ్ళి సమయానికి రాకపోగా అతనిని ఆవేశంతో శపించావు. ఇది మునిధర్మమేనా? అతడు వ్రతభంగము నాకు భయపడి నీ రాకకై చూసి నీటిని మాత్రమే తాగాడు. అంతకంటే అతడు ఏ అపరాధము చేశాడు? నీటిని తాగినంత మాత్రాన నా భక్తుని దూషించి శపించావు. అతడు వ్రతభంగమునకు భయపడి నీటిని తాగినాడే కానీ నిన్ను అవమానించుట చేయలేదు కదా. నీ ఆవేశం చూసి భయంతో బ్రతిమాలి నిన్ను శాంతింపచేయుటకు ఎంతో ప్రయత్నం చేశాడు. ఎంత బ్రతిమాలినను నీవు శాంతింపలేదు కాబట్టి నన్ను శరణు వేడాడు. నేను అప్పుడు రాజు హృదయంలో ప్రవేశించి నీ శాప ఫలము 10 జన్మలలో అనుభవించునని పలికిన వాడినే నేను. అతడు నీ వలన భయముచే తన దేహంలో తాను తెలుసుకునే స్థితిలో లేడు. నీ శాపమును అతడు వినలేదు కూడా. అంబరీషుడు నా భక్త కోటిలో ముఖ్యుడు, నిరపరాధి, దయాశాలి, ధర్మతత్పుడు. అటువంటి వాణిని అకారణంగా శపించావు. బాధపడవద్దు. ఆ శాపము లోకము యొక్క ఉపకారము కొరకు నేను అనుభవించుదును. నీ శాపంలోని మొదటి జన్మ మత్య జన్మ. నేను ఈ కల్పములో మనువును రక్షించుటకు సోముక్కుడను. రాక్షసుని చంపుటకు మత్య రూపం ధరిస్తాను. మరికొంతకాలం నాకు దేవదానవులు క్షీరసాగరమును మదించుటకు మందర పర్వతమును కవ్వంగా చేయుదురు. ఆ పర్వతము నీటిలో మునగకుండా కూర్మ రూపంతో నా వీపున మోయుదును. వరాహ జన్మమెత్తి హిరణ్యాక్షుణ్ణి వధిస్తాను. నరసింహ అవతారంతో హిరణ్యకశపుణ్ణి చంపి ప్రహ్లాదుని రక్షిస్తాను. బలిచే స్వర్గము నుండి తరిమివేయబడిన ఇంద్రునకు తిరిగి స్వర్గప్రాప్తి కలిగించుటకు వామన రూపంతో బలిచక్రవర్తిని పాతాళ లోకమునకు తొక్కివేస్తాను. బ్రాహ్మణుడైన జన్మించి భూభారమును తగ్గించుటకు
పరశురాముణ్ణి క్షత్రియుల నుంచి చంపి భూభారంను తగ్గిస్తాను. లోకకంతట అయిన రావణ్ణి చంపి లోకోపకారము చేయుటకు రఘువంశమున రాముడునై జన్మింతును. తరువాత యదువంశంలో శ్రీకృష్ణునగును. కలియుగమున బుద్ధుడగును. కలియుగాంతమున విష్ణు చిత్తుడనగును. బ్రాహ్మణ్ణి ఇంట కల్కి అను పేరున జన్మించి గుర్రమును ఎక్కి తిరుగుచు బ్రహ్మద్వేషులందరినీ వధింతును. నీవు అంబరీషునకు శాపరూపంగా ఇచ్చిన 10 జన్మలను ఈ విధంగా పూర్తి చేస్తాను. నా దశావతారాలను సదా స్మరించు వారికి సమస్త పాపాలను హరింపచేసి వైకుంఠ ప్రాప్తి కలిగిస్తాను. స్కంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్య మండలి 26వ రోజు పారాయణం పూర్తి అయినది. చూశారు కదండి ఈరోజు వీడియో అయితే ఇది. ఈ ఈశ్వరుని యొక్క కరుణా కటాక్షాలు మన మీద ఎల్లవెల్లలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కార్తీక మాసంలో కార్తీక పురాణం చదివే వాళ్ళకి ఎంత పుణ్యమో వినే వాళ్ళకు కూడా అంతే పుణ్యమని మన పురాణాల్లో చెప్పబడింది. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. అంతవరకు నమస్తే. డోంట్ ఫర్గెట్ ద సబ్స్క్రైబ్.